హలో డిఎస్ ఆస్పిరెంట్స్ చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూపిస్తున్నాను కదా. అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి అయితే చెప్తున్నాను. నేను ఏది చేసినా అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి చూపిస్తాను. సో చూడండి, చరిత్రలో ఈ ముఖ్యాంశాలు అనమాట. ఆనాది కాలం నుండి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి ఫలితమే చరిత్ర. చరిత్ర ఎన్ని భాగాలుగా విభజించబడిందంటే 3 భాగాలు: పూర్వ చారిత్రక, సంధికాలపు చారిత్రక యుగం, చారిత్రక యుగం. మరలా చారిత్రక యుగాన్ని ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు. ఇవన్నీ మనకు తెలిసినయే, అంటే 1 బై 1 చెప్దామని చూపిద్దామని టెక్స్ట్ బుక్లో ఉన్నాయని మీకు చూపిస్తున్నాను. నాగరికత అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావం. సంస్కృతి అంటే లలిత కళలు, తాత్విక చింతనలని భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. జస్ట్ ఇంపార్టెంట్ అన్ని ఒక చోట రాశాడు. సో మీకు కూడా ఆ బుక్లో వరుసగా షార్ట్ చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 9th క్లాస్లో 3 టాపిక్స్ చేశాను, అవి కూడా వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.